audio jungle. बस स्टैंड द्वारा బ్యాంకులో డబ్బు ఉంటే దాన్ని లూటీ చేస్తారు. ఈ ఆర్థిక విధానాన్ని ప్రజలు ఎప్పటిదాకా నమ్మారు, మోసపోయారు, తిరస్కరిస్తున్నారు. దానికి ప్రతిబింబమే తెలుగుదేశం పార్టీ ధర్మ పోరాటం అంటున్నారు. ఏంటి ధర్మ పోరాటం? దేశమంతా బంద్ చేస్తారంటే ఈ రాష్ట్రంలో బంద్ వద్దని తెలుగుదేశం ఇదే ధర్మ పోరాటం. మోడీ తెలుగుదేశం ఆర్థిక విధానాలు మీకు తేడా ఏముంది? నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ మీద 51% ధర మీద లీటర్ ధర మీద వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న ఆందోళన చేసి అధికారంలో మీరు వ్యాట్ ఎందుకు తగ్గించారు? తెలుగుదేశం తగ్గించచ్చు కదా. 4 రూపాయలు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ ఉంది. కనీసం 4 రూపాయలు కూడా తగ్గించమని లారీ యజమానులు తగ్గించదా? అంటే మీ ప్రభుత్వం మాత్రం ట్యాక్స్ రాస్తారా? ఇక్కడ మాత్రం రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తారా? ఎవరిని నమ్మించడానికి ఈ పనులన్నీ కూడా చేస్తారు. అందుకే నిజంగా మీకు చిత్తశుద్ధి తగ్గించండి. ఆంధ్రప్రదేశ్ మీరు చేయకుండా మీకు మాట్లాడే హక్కు ఎక్కడుంది? ఇన్ని లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు ఇద్దరు కూడా కలిపి ఈ దేశాన్ని మీకు నిజంగా భిన్నంగా ఉంటే పోరాటం దీన్ని బట్టి ఇబ్బందులు వైఎస్ఆర్ పార్టీ పోరాటం అంటున్నారు. జనం బంధు, ప్రజల బంధు, ఈ ప్రజాబంధు సంపూర్ణంగా స్వచ్ఛందంగా జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా దిగరావాలి. దిగకపోతే ప్రభుత్వాలే జనం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కనీసం ఈ ధర్నా ఈ ప్రజలు అందరికీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నో రకాలైన పథకాలు ప్రజలు ఎంతో బడుగు బలహీన వర్గాలకే కాకుండా అందరికీ ఆశాజ్యోతి వ్యక్తి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మా రాహుల్ గాంధీ గారు. రాబోయే కాలంలో ఇది తప్పకోకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. రాహుల్ గాంధీ గారు అధికారం చేపడతారని చెప్పేసి మీరేం చెప్తారంటే గతంలో కూడా పెట్రోల్ ధరలు పెరిగినాయి, కానీ ఈ విధంగా ఎన్నిసార్లు పెరిగిన గతంలో ₹2 పెరిగితేనే కాంగ్రెస్ ప్రభుత్వం బదలాయింపు చేయాలని మోడీ గారు మరి సంవత్సరం కాలంలో ₹15 నుంచి ₹20 పెరిగినప్పుడు ఆయన ప్రజలకి ఈ దేశ ప్రజలకి ఏ సమాధానం చెప్పాలనేది ఆయనకే వదిలేస్తున్నాము. అలానే గ్యాస్ ధరలు ఎంత దారుణం అంటే ప్రతి స్త్రీకి ప్రతి ఇంట్లోనూ ప్రతిరోజు నిత్యావసర వస్తువులైన గ్యాస్ ధరలు కూడా ₹840 ఈరోజు పెరిగినాయి. అంటే జనాలు బతికే పరిస్థితి లేదా, జీవనం సాగించే పరిస్థితి లేదా, పెట్రోల్ ధరలు అంటే మెయిన్ ఏదైతే వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఉన్నాయో వాటి మీద మోడీ గారు ఆయన ప్రభావం చూపించడం ఎంత దారుణమైన విషయం అంటే. అలానే మా కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో పెట్టి గ్యాస్ ఫ్రీ అనేది పెట్టారు. అంటే ఆయన ఎంత దాని మీద అధ్యయనం చేసింటే పెట్టుంటారు. అది కూడా కనీసం ఆలోచించారు. మీరు ఫ్రీ అవసరంలా, కనీసం దానికి పెరిగే ధర కళ్ళు వేసే పరిస్థితి కూడా లేదు అంటే మీరు ఎంత చిత్తశుద్ధితో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చెప్పి అనేది అర్థమవుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వమే కాదండి, రాష్ట్ర ప్రభుత్వం కూడా మేమేం తక్కువ అన్నట్టు వాళ్ళు 32.5% వాళ్ళు పన్ను ఇస్తున్నారు. అలాగే ఈరోజు స్వచ్ఛందంగా బంద్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉన్న టీడీపీ ప్రభుత్వం కూడా ఈరోజు బంద్కు దూరంగా ఉంది. అలానే ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ కూడా ఎందుకు ఇలాంటి చర్య అవలంబించిందని అర్థం కాలేదు. వాళ్ళకి మద్దతు పెట్టేది సమయం లేదు. ప్రజలకి ఏదైతే కావాలా అనేది వాళ్ళకి అలానే అందరూ 5వ సెమ్ 4వ సెమ్
అందరూ రావట్లా. తిప్పుదాం సరిపోయింది, అందరూ పడతా ఉంటారు. ఎంత చిన్న ఫోన్ వేసుకొని ఎంత కావడం అంటే ఎలా ఫోన్లో రాకో నేను తప్ప ఇంకెవరు మాట్లాడు. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించినందుకు భారత బంధుకు నిరసనగా జనసేన విజయవాడలో ఇక్కడ ధర్నా చేస్తుంది. మోడీ బాబు కలిసి ఇద్దరు పోటీగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ప్రభుత్వం ఇద్దరం పోటీగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతున్నారు. ఎప్పుడు తగ్గిస్తారు? ఇది ధరలు ఇంకా పెరుగుతూనే ఉంటున్నాయి. సామాన్యుల మీద చాలా భారం పడుతుంది. ఇది ప్రతి ఒక్కరి మీద అవినీతి పరులు పన్ను ఎగవేతదారుల మీద వాళ్ళని కనుకరించి వాళ్ళకి రాయితీలు ఇస్తూ వాళ్ళ అప్పుల్ని మాఫీ చేస్తే ఇలా సామాన్యుల మీద నడ్డు విరుస్తూ వీళ్ళకి చాలా భారం పెంచుతుంది. టీడీపీ కూడా మేము బంధుకు పిలుపునిస్తామని నిన్న ప్రకటించి వాళ్ళ బంధువులు ఎక్కడ కనపడకుండా వాళ్ళు సొంతగా వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ బంధులో నిజంగా మోడీ కంటే టీడీపీ చంద్రబాబు నాయుడు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మోసం చేస్తూ పనులు వీళ్ళు విలాసానికి వీళ్ళు డబ్బులు ఖర్చు పెడుతూ మా పేద ప్రజల దగ్గర పెట్రోల్ మీద డీజిల్ మీద వీళ్ళు పనులు వేసి భారం పెంచుతున్నారు. ఆదాయాన్ని ఈ విధంగా చూస్తున్నారు. వీళ్ళేమో విలాసవంతంగా వీళ్ళు అధిక ఖర్చులు చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికైనా మీరు మారి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకపోతే రానున్న రోజుల్లో మీకు గట్టి సమాధానం చెప్పడానికి వామపక్షాలు జనసేన కలిపి ఈ పోరాటం చేయబోతుంది. ఎక్కడా లేనంతగా డీజిల్ రేట్లు అంతర్జాతీయ మార్కెట్లో ఎప్పుడు తగ్గుతున్నా ఉన్నా సరే వీళ్ళు ట్యాక్సుల రూపంలో పెంచుతున్నారు. పెట్రోల్ ధరలను డీజిల్ ధరలను పెట్రోలియం ఉత్పత్తులన్నింటినీ జీఎస్టీ పరిధిలో తీసుకొచ్చి పన్నులు తగ్గించాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినాయో ధరలు తగ్గించాలని కోరుతూ జనసేన సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో ఇవాళ విజయవాడ బస్టాండ్ వద్ద భారత్ బంద్ని విజయవంతంగా పూరిస్తూ ఉన్నాం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారతదేశ పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారత్ బంద్ని నిర్వహిస్తూ ఉన్నాం. కావున భారతదేశ ప్రజలందరూ కూడా భారత్ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొని భారత్ బంద్ను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు వామపక్షాలతో కలిసి ఈ భారత్ బంద్కి జనసేన కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఏదైతే గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీలో పరిధిలోకి తీసుకురావాలని చెప్పి చేస్తున్న ఈ బంద్ విజయవంతం అయిందని చెప్పాలి. ఎందుకంటే పొద్దున్న 5:30 నుంచి కూడా మేము బంద్లో పాల్గొనడం జరిగింది. మాతో పాటు ఎన్నో వేల మంది విజయవాడ బస్టాండ్ దగ్గర సమూహం అయ్యి బంద్ని విజయవంతం చేశారు. అలానే ఈ 4 సంవత్సరాలు మోడీ పాలన ఎలా ఉంది అనడానికి భారత్ బందే నిదర్శనం. భారత్ బంద్ అనౌన్స్ చేశారంటేనే ఆయన పాలన ఎంత నియంకుశంగా ఉందనేది అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా మేమేం తక్కువ కాదు అంటూ వాళ్ళ తగ్గట్లు వాళ్ళు కూడా పన్నులు విధించి ప్రజల యొక్క నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 2 ప్రభుత్వాలకు కూడా, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేమిద్దరం బయటకు వచ్చామో లేకపోతే మిత్రం కాదని చెప్తున్నారు. కానీ ఇద్దరు ఇద్దరు దొంగలే. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు దోచుకుని తినే కార్యక్రమమే జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఈ బంద్కి ప్రతి ఒక్కళ్ళు కూడా మద్దతు ఇచ్చి బంద్ని విజయవంతం చేస్తున్నారు. ఏదైతే గ్యాస్ ధరలు 840 రూపాయలు అంటే ఒక సామాన్య గృహిణి ఎలా బతుకుతుంది, ఎలా తన కుటుంబాన్ని నెట్టుకొస్తుంది అనే విషయాన్ని కూడా ప్రభుత్వాలు అర్థం చేసుకోకుండా గ్యాస్ ధరలు పెంచడం. మరి అలా ఆ విషయానికి వస్తే మా కళ్యాణ్ గారు ఉచిత గ్యాస్ అని ప్రీ మేనిఫెస్టోలో ప్రకటించారు. ఉచిత గ్యాస్ ఫ్రీ అని ఇవ్వకపోయినా కనీసం చిత్తశుద్ధితో దాని మీద వర్కౌట్ చేసి కనీసం మనం గ్యాస్ ధరలు పెంచే విధంగా కాకపోయినా కనీసం దాన్ని కళ్ళు వేసే విధానం అయినా సరే మన ప్రభుత్వాలు ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుతూ జనసేన. సంవత్సరం క్రితం వరకు గ్యాస్ ధర 400, 390 అలా ఉండేవి. ఒక్క సంవత్సరంలోనే దానికి డబుల్ రేట్ అయిందంటే ఇది మొత్తం చీటింగ్లా ఉంది.
వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేస్తున్నట్టున్నారు. మన ధరలు ఇలా పెంచేస్తే ఈ మనుషులు ఎలా బతకాలి ప్రస్తుతానికి నాకైతే ఇది తెలియదు. ఇవంతాను నాకు తెలిసిందల్లా ఏంటంటే గ్యాస్ ధర బాగా పెరిగింది, పెట్రోల్ ధర కూడా చాలా పెరిగిపోయింది. ఇలా పెరుగుతూ పోతే మామూలు మనుషులు ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళే మనుషులు ఇప్పుడిప్పుడే కొత్తగా బండి కొనుక్కుంటున్నారు. అలా కొనుక్కునే వాళ్ళు ఎలా బతకాలి ఇలా పెట్రోల్ ధరలు పెరిగిపోతుంటే? సో ఇవన్నీ తగ్గించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. తగ్గించాలి పెట్రోల్ ధరలు తగ్గించాలి పెట్రోల్ ధరలు తగ్గించాలి. మోడీ ప్రజలు తిరస్కరిస్తున్నారు. వారి ఆర్థిక విధానాలు ప్రజలు ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ ద్వంద్వ వైఖరి వినాడండి. ప్రతిపక్షం అందులో ఎందుకు కలవలేదు? మరి వారి ప్రజలకు సమాధానం చెప్పారు. వామపక్షాలు, జనసేన, ప్రతిపక్షాలు ఈ పోరాటం సాగిస్తాం. ఈ ధరలు దిగటమే కాదు, ధరలు పెంచిన ప్రభుత్వాలు దిగేవి కూడా ప్రజాపక్షాలు పాలన చేసే నాయకులను వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళ ద్రోహులుగా వాళ్ళ ప్రభుత్వం డిక్లేర్ చేస్తారు. వాళ్ళకి ఓట్లు కావాలి, సీట్లు కావాలి, అధికారం కావాలి. ఇదే సమస్య పట్టు వాడు మోడీ గారు వచ్చారు 4 సంవత్సరాలు దేశ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం. ఎటు చూసినా స్త్రీలకు రక్షణ లేదు, మరణంగా జరుగుతుంది, మటలు జరుగుతుంది. వాళ్ళు బీజేపీ రాష్ట్ర పాలితలు హింస పెడుతున్నారు. రైతుల మీద దాడులు, రైతుల ఆత్మహత్యలు, 1.2 లక్షల సమస్యలు మన భారతదేశం అట్టుడిపోతున్నారు. 40 సంవత్సరాల అనుభవంలో 40 సంవత్సరాలు వెనకెళ్తుంది భారతదేశం. మళ్ళీ తిరిగి పూర్వైపు రావాలంటే జాతీయ సమగ్ర భావాలు పార్టీలు రావాలి. మన వామపక్షాలు కానీ విపక్షాలు కానీ కేంద్రంలో ఒక అవగాహన వస్తారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.